నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లా రాజంపేట టీడీపీ కార్యాలయంలో రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం మెడికల్ కాలేజీ అన్నమయ్య డ్యాం విషయంలో రాజంపేటకు అన్యాయం జరిగితే నోరు మెదపని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తన బినామీల స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఎక్కడలేని ఆవేదన వస్తుందని, దళితులను అడ్డం పెట్టుకుని దోచుకున్న భూములను ప్రభుత్వం త్వరలో స్వాధీనం చేసుకుంటుందని, అక్రమ కట్టడాలను తొలగించిన అధికారులను బెదిరించేలా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడడం సరికాదని అన్నారు. ఫ్రీహోల్డ్ భూములు గత ప్రభుత్వంలో చేసినవి 2,35,000 అయితే కనుక 1,38,000 దాదాపు 1,38,000 ఎకరాలు అక్రమంగా మీరు ఫ్రీహోల్డ్ చేశారు. జిల్లా అధికారి మీ అక్రమాలను బయటపడితే మీకు సహించడం లేదు. అలాగే మీ అక్రమాలను అడ్డుకుంటే కనుక మీకు అది సహించదు. అందుకని అధికారుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి చూస్తే కనుక సిగ్గుచేటుగా ఉంటుంది. కాబట్టి మరొక విషయం కూడా, అంటే అధికారులను దూషిస్తూనే మరొకసారి దళితులను మళ్ళా ముందర పెట్టుకున్నారు. రాజంపేటలో మీ చరిత్ర తెలిసినటువంటి ఎవరికైనా వైసీపీ నాయకుల చరిత్ర తెలిసినట్లయితే కనుక మీరు దళితులను అడ్డపెట్టుకొని ప్రతి కార్యము చక్కదిద్దుకుంటారు. మీరు దళితులకు పట్టినటువంటి గ్రహణం, దళితుల అభివృద్ధిని అడ్డుకునేటటువంటి వాళ్ళు, మీరు వాళ్ళను బినామీలుగా చేసుకొని వాళ్ళను ప్రలోభ పెట్టి వాళ్ళని అడ్డం పెట్టి మిగతా వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి మీది. కాబట్టి ఈ రాజంపేట ప్రజలు ఎవరూ కూడా మీరు ఏదో దళితులకు ఇబ్బంది అయినటువంటి అంశం ఎక్కడా లేదు. అక్కడ సామాన్య దళితులు ఎవరూ లేరు. కేవలం నీ బినామీలు, నీ డ్రైవర్లు, నీ ఇంటి మనుషులు మాత్రమే ఉన్నారు. వాళ్లకు భూమి కూడా నువ్వు ఇవ్వలే. వాళ్ళ పేరిట తీసుకున్నటువంటి భూమిని తిరిగి వేరే వాళ్ళకు అమ్మడం, అగ్రవర్ణాల వాళ్ళకు అమ్మడంతో అగ్రవర్ణాల వాళ్ళు ఆ బిల్డింగ్ కట్టినారనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. దాని గురించి వేరే సాక్ష్యాలు అవసరం లేదు, వేరే ప్రూఫ్లు కూడా అవసరం లేదు. మీరు దళితుల ముసుగులో ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారనేది రాజంపేట ప్రజలందరికీ తెలుసు. మీరు మాట్లాడడం, దళితుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుంది. కాబట్టి దళితులకు క్షమాపణ చెప్పి ఇన్ని రోజులు జరిగినటువంటి అక్రమాలను మీరు పాపాలుగా ఒప్పుకొని దళితులను స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు. మేము ఈ 5 సంవత్సరాల కాలంలో దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దళిత వాడలన్నింటినీ కూడా బాగు చేస్తాం. త్వరలో దళిత బాట పట్టి వాళ్ళకు కావలసినటువంటి ప్రభుత్వ సేవలన్నీ అందే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందని కొమ్మిరిపల్లి కాలనీ దగ్గరకు వచ్చి చేసేటువంటి వాక్యాలను 100% నష్టపరిహారాన్ని భరిస్తాం. ఎప్పుడు వాళ్ళు చేసిన తప్ప కాదా పరిశీలించి ఆ ఇంటి పట్టాలు ఏ రెవెన్యూలో ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఎక్కడ జరిగింది, నీ అనుచరులు దొంగతనం చేసి రౌడీలు చేసి గత గవర్నమెంట్లో ఆ కాలువలు ఇబ్బంది పెట్టి అక్రమ కట్టడాలు కట్టి సగం లెక్క నువ్వు తిన్నావు, సగం లెక్క డబ్బులు వాళ్ళు తిన్నారు. సెంటు అక్కడ 5 లక్షలు అమ్ముతా ఉంది. వాళ్ళ దగ్గర అమాయకుల దగ్గర డబ్బులు రాబట్టి నువ్వు కొంత, నీ అనుచరులు కొంత తిని ఈరోజు వాళ్ళు తిరగబడతా ఉంటే మా కట్టడాలు కూల్చేశారని మీ అనుచరులు మీ కాడికి వస్తే నీకు ఏం చేయాలో తిరిగి డబ్బులు ఎడికడానికి బాధపడి నువ్వు ఈ పన్నాగం పడుతున్నావు. కాబట్టి హెచ్చరిక, అధికారం దొరికిపోతే మాత్రం నీకు తగిన గురపాటు చెప్తామని హెచ్చరిస్తున్నాం.